ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ రమానాథం కిరణ్ను బాపట్ల జిల్లా చేరా పోలీసులు పట్టుకున్నారు. అరెస్టు చేశారు. వేటపాలెం కేపాల్ కాలనీతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇతడు భారీగా చోరీలకు పాల్పడినట్లుగా డీఎస్పీ మొయ్యన్ వెల్లడించారు. నిందితుడి నుంచి 159 గ్రాముల బంగారం, నగదును రికవరీ చేశారు. ముందు కూర్చోండి. రామనాథం కిరణ్ అనే అతను, ఇతని మీద దాదాపు మన స్టేట్ లో 65 కేసెస్ సుమారు ఆల్రెడీ ఉన్నాయి. వన్ ఆఫ్ ది వాంటెడ్ క్రిమినల్స్ ఇతను. ఇతనికి ఇదే వృత్తి కూడా ఇదే దొంగతనాలు. ఈ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతను గతంలో చీపుర్ల వ్యాపారం చేస్తా మన స్టేట్ మొత్తం తిరుగుతూ ఉండేవాడు. ఆ టైంలో ఎక్కడెక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉంటాయో ఆ హౌసెస్ ని గమనించి ఎవరు లేని సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి హౌస్ బ్రేక్ చేసి దొంగతనం చేసే అలవాటు ఉంది. ఇదే క్రమంలో గత నెల కూడా ఇట్లాగే చీరాల 1 టౌన్ ఏరియాకి వచ్చేసి అఫెన్స్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ కి సంబంధించి మన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 15 గ్రాముల రింగులు, 2 రింగులు, అట్లాగే ఒక చైన్, అట్లాగే బంగారు నగలు కరిగించగా వచ్చిన 60 గ్రాముల ముక్కని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్ లో బంగారు నగలు కరిగించగా వచ్చిన 59 గ్రాముల బంగారు ముక్క ఒకటి, అట్లాగే రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి బంగారు నగలు కరిగించగా వచ్చిన 25 గ్రాముల బంగారు ముక్క, అట్లాగే గిద్దలూరు కేసుకు సంబంధించి క్యాష్ 20,000 రూపాయలు కూడా సీజ్ చేయడం